ఇట్లా సార్ గవర్నమెంట్ ధరన్న ప్రకటించాలి కదా. గవర్నమెంట్ ఏం నిద్రపోతుందా? రైతు ఏం చేస్తాడు? మందు తాగి సావాలనా? గిట్టుబాటు ధర అండి. గవర్నమెంట్ 11,000 పెడితే ఈ మిరకాయలు 6,000 7,000 ఇస్తాడా? 6,000 7,000 ఒక కేజీ కోసేందుకు 600 700 ఇచ్చాను కూలి. వాళ్ళు పొద్దున్నకులు కోసిన 2 కేజీలకు వెళ్ళారు మిరకాయలు. ఏ విధంగా బతకాలి? అదే గవర్నమెంట్ అలా రైతుల కింద మంది ఇవ్వండి. మందు విషం ఇచ్చి చచ్చిపోతారా? ఎందుకు ఉండాలా? ఎంత ఖర్చు? ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు 1,00,000 ఖర్చు వస్తుంది, నష్టం వస్తుంది. మందులు బాక్యంగా 1,50,000 నష్టం వచ్చే ఒక రైతు ఎన్నాళ్ళు బతకాలి? ఇంటికి పోతే మందు తాగిస్తావాలా? మందు మూటలు, నీళ్ళ మందులు విపరీతమైన రేట్ అయితే ఎకరాకు 1,50,000 ఖర్చు. ఎకరాకు ₹1,00,000 నీళ్ళ మందులు చదువుతాయి. ఏ విధంగా బతకాలా? మేము చెట్లకు మందు కొట్టాలి అవసరంలే, రైతులు మందు తాగాల. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏం స్పందించింటే ఇట్టెందుకు అవుతుంది? ఈ ధర్నా ఎందుకు చేస్తాం? అవసరమా? ఇప్పుడు నేను వచ్చి బడాంపల తాలూకా నంద్యాల జిల్లా 3 రోజులైంది వచ్చి. కూడు తినాలా? ఏడవనకాలా? మేము ఇక్కడే ఉన్నాం 3 రోజుల నుంచి అందరం ఉన్నాం. ఆడ పనుకోనికి ఉంటుంది అనుకో. ఎంతమంది అనుకుంటారా? దాంట్లో ఎంతమంది అనుకుంటారు? ఆఫీసర్లు వచ్చి మర్యాదగా చెప్పినట్టే ఉంటుందండి. ఆఫీసర్లు వచ్చి చెప్తున్నారు. మేము ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం అండి. వాళ్ళు వచ్చి మర్యాద చెప్తున్నారు. 1 గంట యూనియన్ ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే వాళ్ళు చెప్పినట్టు కరెక్ట్గా వింటారు. రైతులు మేము చెబుతున్నాం వినండి అంటారు. ఈ ఆవేశం ఇప్పుడు వచ్చింది కదా సార్. గత 2 నెలల నుంచి చేస్తూనే ఉన్నారు. అందువల్ల ఈ రోజు వినండి అంటే ఎవరో ఒకరు రైతులు అనేవాళ్ళు ఆవేశపడతానే ఉంటారు. రైతులు చెప్పినట్టు వినలేదు అని ఆవేశపడి డిపార్ట్మెంట్ కూడా చర్య తీసుకోవాలని చెబుతున్నారు. వాళ్ళ రేటు మద్దతు ధర 11,700 మరి ఇచ్చారండి. ఆ మేడం గారు వచ్చి 9,000 కానీ కింద ఉన్న వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటున్నారు. దానివల్ల రైతులు ఉగ్రైతే అవుతున్నారు. అసలు ఎందుకు అవుతున్నారో ఆలోచించాలి. మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అవగాహన ఉంటుందండి. రైతులు ఒకరి నుంచి ఒకరు అవగాహన లేదు సార్. దాన్ని బట్టి ఏంటంటే రైతులు మేమేదో గందరగోళం చేస్తున్నాం, ఆవేదన పెడుతున్నారు అనుకుంటున్నారు. కానీ ఆవేదన ఇప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత వచ్చింది కదా సార్. వాళ్ళు 1 గంట ఓపిక పట్టుకునేసరికి కోపాలు వస్తున్నాయి డిపార్ట్మెంట్లకి. వాళ్ళకి ఆవేశం మేడం గారికి వచ్చారు. మేడం గారు వచ్చి 9,000 కానించి కింద ఉన్న వాళ్ళు అమ్ముకునే వాళ్ళకి 9,000 తక్కువ పడిన వాళ్ళని మాకు ఇన్ఫర్మేషన్ కాగితాలు ఇవ్వమంటున్నారు. మేమేంటికి ఇచ్చామయ్యా? అట్లా అదన్నా కాగితాలు ఇవ్వాల్సిన అవసరమా మేడానికి? మేమే రైతులు ఎందుకు ఇవ్వాలా? ప్రతి ఒక్క కొట్టుకాడ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. ఏ రైతు ఏం రేట్ అమ్మినారని అక్కడ నుంచి వాళ్ళు సేకరించుకోవచ్చు కదా. ఈడ రైతులను అడిగితే ఏమని ఇవ్వాలి మేము? ఏడ ఉన్నదండి ఈ పొద్దుండే రేటు తెల్లారాలకి లేదు. నిన్న నాది 9,000 వేసాను, ఈ పొద్దు 7,000కి అడుగుతున్నాడు. అడగడమే లేదు. ఏం పైన వేసింది తెలుసు. ఈడ కూడా ప్రతి ఒక్క కొట్టుకాడ లిస్ట్ ఉంటుంది కదా. ఏ రైతుకి ఎంత రేట్ వేసాడు, ఏ క్వాలిటీకి ఏం రేట్ వేసాడని తెలియదా? ఈడ కూడా కొట్లు ఉంటాయి. ఈడ కూడా కొట్లు ఉంటాయి కదా. మాది ఎడ్లపాడు, పల్నాడు జిల్లా. ఒక 34 ml వచ్చి మందు 2,000 నుంచి 3,000 కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. ఆ మందులు కొని విపరీతమైన పెట్టుబడులు పెట్టి మిర్చి రైతులు రేత్రనక పొగులనక శ్రమ చేసి పండిస్తే 15 క్వింటాలు 12 క్వింటాల కంటే దిగుబడి రావట్లా. ఆ కాయలు కొయ్యటానికి ప్రయత్నం చేస్తే కింటాకు 6,000 7,000 ఖర్చు అవుతుంది. పురుగు మందులు తాగి చచ్చిపోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. రైతు అనే పేరు చెప్పి ప్రతి వ్యాపారస్తుడు కూడా ప్రతి గవర్నమెంట్, ఈ గవర్నమెంటే కాదు ఏ గవర్నమెంట్ అయినా సరే రైతులు దోసుకోవడానికి చూస్తుంది తప్పితే ఇంకొక కారణం లేదు. రైతుకు గిట్టుబాటు ధర లేదు. రైతుకు గిట్టుబాటు ధర కావాలని మా వాళ్ళందరూ రోడ్డు మీదకి ఎక్కారు. అయినా చేసే పరిస్థితి కానీ రాట్లా. ఇవాళ మిరగాయలు అమ్ముకున్నారు 7,000 కాడి నుంచి 8,000 కాడి నుంచి లోపల అమ్ముకున్నాం. డేటా తీసుకురమ్మని చెబుతున్నారు మేడం గారు. అంటే కొట్లోళ్ళ దగ్గర డేటా ఉందా? ఎవరి దగ్గర ఎంతవరకు కొనుక్కున్నా వాళ్ళు వాళ్ళని ఇవ్వనొచ్చుగా. ఈ రోజు తారీఖు 16వ తారీఖు నాడు ఎన్ని కొట్లు ఉంది మీకు తెలుసు. ఈ 16వ తారీఖు నాడు ఎన్ని కొట్టలో ఎంత సరుకు అమ్మింది మాకు డేటా వేయండి, ఆ రైతు పేర్లు వేయండి అని వాళ్ళని అడగొచ్చుగా. వాళ్ళని అడగకుండా రైతులను అడిగితే ఏం ప్రయోజనం? ఎవరు బిల్లులు ఇయ్యరు. ఆ రకంగా వాళ్ళు మేము చెప్పిన విధానంలో కొట్లోళ్ళందరికీ వాళ్ళు ఒక ఇన్సిడెన్స్ పాస్ చేసి ఈరోజు 16వ తారీఖు రైతులు ఎంతమంది సరుకు అమ్ముకున్నారో వాళ్ళు డేటా మాకు కలెక్ట్ చేసి ఇవ్వండి అని చెప్పారంటే ఎన్ని క్వింటాలు అమ్ముకుంది కూడా వాళ్ళు లెక్క వస్తుంది. మొత్తం వాళ్ళు ఇవ్వమంటే తేలిగ్గా పని అయిపోయింది. ఈ రోడ్డు ఎక్కే పరిస్థితి ఉండదు. ఏదైనా సరే గవర్నమెంటు ప్రతి రైతుకి ప్రతి కూలీకి న్యాయం జరగాలి. రైతు అని చెప్పి గవర్నమెంట్ చెప్పటమో ఏమంటే రైతు అని చెప్పి గవర్నమెంట్ చెప్పటమో రైతు పట్టగొట్టి వ్యాపారస్తులు రైతుల్ని నాశనం చేసి బజార్ను పడేయటమే.